లయయోగాన్ని చెప్పినప్పుడు ఆ లయ లయయోగం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు స్వామి అన్నారు జనకుల వారు. హ్మ్. గురుదేవుడు లయయోగాన్ని గురించి చెప్పారు కదా! ఆ! ఆ! లయింప చేసుకోకపోతే మళ్ళీ సాంసారిక భ్రమ కలుగుతుంది. ఆ విక్షేపం కనపడుతూ ఉంటే నిజమే అనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి లయింప చేసుకోవాలి అని లయయోగాన్ని చెప్పారు. స్వామి అసలు లయింప చేసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. ఎందుకంటే అది లేనే లేనిదని నాకు తెలిసిపోయింది కదా! హ్మ్. ఇక లేని దాన్ని నేను లయింప చేసుకుంటాను అని జనకుల వారు తిరిగి చెప్పారు. అయితే ఈ లయింప చేసుకోవడం అన్న ప్రశ్న ఎవరికి ఉంటుందంటే ఎవడైతే జగత్ పదార్థాలు సత్యము అని తలుస్తున్నాడో అతడికే వాటి అందలి త్యాగబుద్ధో గ్రహణ బుద్ధో కలుగుతుంది హ్మ్. కదా. ఉన్నాయనుకున్నప్పుడే కదా వదిలేదు. ఇది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. అంతే. అసలు లేదే లేదు నాకు. అంటే దాన్ని లయింపు చేసుకోవాల్సిన పని లేదు. ఇంకా వదిలిపెట్టవలసింది పట్టుకోవాల్సింది నాకేమీ లేదు గురుదేవా అని తను మళ్ళీ స్వానుభవాన్ని సుదృఢంగా జనకుల వారు గురుదేవులకు చెప్పుకున్నారు. కాబట్టి ఇక 8వ ప్రకరణంలో బంధమోక్ష వ్యవస్థ చతుష్కము అన్నదనమాట 8వ ప్రకరణం. హ్మ్. దాన్ని మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం అమ్మా. హ్మ్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ముందటి 7 ప్రకరణముల ద్వారా అష్టావక్ర మునీంద్రుడు అన్ని విధములా జనకునకు అనుభవమునందు పరీక్షించదలుచుకున్నాడు. అనుభవాన్ని అతను చెప్తున్నప్పుడు ఇవి ఎంతవరకు నిజంగా అనుభవంగా ఉన్నాయి, ఇతడి అనుభవం ఎంతవరకు కరెక్ట్ గా ఉంది, ఎంతవరకు ఊహామాత్రంగా ఉంది. హ్మ్. మనం ఏమనుకుంటామంటే మన అనుభవం ఎప్పటికప్పుడు అదే సత్యం అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అవును. మనం గతం నుంచి ఏదేది అప్పటికి తెలుస్తుందో ఆహా ఇది ఎంత గొప్ప సత్యమో కదా అనుకుంటూ వస్తాము. హ్మ్. అలాగే ఎప్పటికప్పుడు ఏది తెలిస్తే అదే సత్యం అనుకుంటున్నాడో అస్సలు ఇతడికి నిజ సత్యబోధ ఎంతవరకు కలిగింది అన్న దానిని జనకుల వారు మరి పరీక్షింప అతని అనుభవాన్ని ఇంకా ఇంకా పరీక్షించారు. హ్మ్. ఇక ఇప్పుడు ఈ 8వ ప్రకరణమునందు 4 శ్లోకాల ద్వారా శిష్యుని ఆత్మానుభవాన్ని శ్లాఘిస్తున్నారు. ఆహా ఎంత గొప్పగా నీ అనుభవం ఉంది, ఎక్కడ ఏది ఉంది ఉందేమోనని నేను వెతికి చూడబోతే అక్కడ ఏదీ లేదు అన్నంత స్పష్టంగా నువ్వున్నావు. నువ్వు ఎక్కడెక్కడ వెతికినా నీలో ఎక్కడ చూద్దామన్నా ఉం, ఏ యొక్క అజ్ఞాన లేసం కూడా కనిపించట్లేదు హ్మ్. అంటూ 4 శ్లోకాల ద్వారా మరి ఆ శిష్యుని యొక్క ఆత్మానుభవాన్ని శ్లాఘిస్తున్నారు. అంటే పొగుడుతున్నారు. హ్మ్. దానికి భగవాన్ రమణ మహర్షుల వారు మరి గోవులక్ష్మి మరణించే ముందు ఒడిలో తలపెట్టుకుంటే చూస్తూ దాని కళ్ళల్లోకి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ చిన్న బంధమో భావనో నీ లోపల ఉందే వాసన ఉందేమో తీసేద్దామని చూస్తే ఒక్క వాసన కూడా లేదమ్మా నీ యందు. హ్మ్. ఎంత స్వచ్ఛంగా ఎంత స్పష్టంగా ఎంత ఎంత బ్రహ్మస్వరూపంగా ఉన్నావమ్మా నువ్వు అని గోవులక్ష్మిని అన్నారట. హ్మ్. చూశారు మాట ఇంకెక్కడైనా ఏ మూలన్నా ఏదన్నా ఉందేమో తీసేద్దామని. హ్మ్. మరి పళనిస్వామి గారిని అలాగే అమ్మగారిని హ్మ్. ఈ మోక్షాన్ని ఇవ్వడానికి ముందు ఆయన అన్ని పరీక్షిస్తూ వచ్చారు కదా. అవును. వస్తూ వస్తూ ఉంటే 3 వంతులు అయిపోయి 4వ వంతు కూడా అయిపోబోతుంటే పారిపోయాడు పళని. హ్మ్. జారిపోయాడు. హ్మ్. అమ్మో అలా కాదు అని అమ్మయందు ప్రతిదానిని పరీక్షించి లోపల ఉన్న వాసనలన్నిటినీ కూడా భావనా మాత్రంగా అనుభవింప చేసేసి పూర్తిగా తొలగించేశారు. అమ్మకి హ్మ్. మోక్షాన్ని ఇచ్చారు. హ్మ్. గోవులక్ష్మికి కూడా అలా ఏదన్నా ఉందేమో చూద్దామంటే ఈయన తీయడానికి ఏమీ లేవు అక్కడ. అదే. హ్మ్. హ్మ్. ఎంత బాగున్నావమ్మా హ్మ్. అన్నట్లు పరీక్షించి ఇప్పుడు 8వ ప్రకరణం నందు అష్టావక్రుల వారు తన శిష్యుడైనటువంటి జనక చక్రవర్తి యొక్క ఆత్మానుభవాన్ని శ్లాఘిస్తున్నారు. హ్మ్. హ్మ్. ఓ ఈ జనకుడా అనంత ఆత్మస్వరూపుడనగు నాయందు త్యాజ్యగ్రహణముల కల్పనయే లేదని నీవు పూర్వము చెప్పిందెంతో బాగున్నది. హ్మ్. ఆహా! అంతకుముందు లయయోగం చెప్తే స్వామి ఏదైనా ఉంటే లయించుకోవచ్చు. అదే. నీ లయయోగాలు నాకు అక్కర్లేదు స్వామి. ఎవరికి అవి కావాలో అవి వాళ్ళకి చెందుగాక అని తీసి పడేసావు. హ్మ్. తర్వాత భాగత్యాగ లక్షణం చెప్తే
అసలు త్యజించవలసిందే, ఉంచుకోవాల్సిందేది వస్తూ ఉంటే కదయ్యా నాకంటే అన్యంగా. హ్మ్. హ్మ్. అది హ్మ్. కూడా నాకు లేనే కల్పనేను అని నువ్వు పూర్వము చెప్పింది ఎంత బావున్నదో కదా! అవును. అదే సరి అయింది. ఎందుకనగా మనస్సు విషయ ఇచ్ఛ కలదై ఒకానొక పదార్థమును పొందుటకు ఇచ్చగించి అది లభ్యము కాకపోతే దుఃఖపడుతుంది. హ్మ్. ఎప్పుడైతే మనసులోకి విషయ ఇచ్ఛ కలిగిందనుకో, ఒక వస్తువు పట్ల ఆ పదార్థాన్ని పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. లభ్యం కాకపోతే దుఃఖపడుతుంది. హ్మ్. కష్టపడుతూ ఉంటుంది. హ్మ్. అప్పుడు దాన్ని త్యజించుటకు కూడా సంకల్పించుకుంటూ ఉంటుంది. ఛీ! పోనీలే మనకెందుకులే అని అందం ద్రాక్ష పళ్ళు పుల్లనలాగా. హ్మ్. అందకపోతే పాపం అవేవో పుల్లగా ఉంటాయిలే మనకెందుకు అని వదిలేసిపోతుంది కదా నక్క. అవును. ఆ! అలాగా మళ్ళీ అది కావాలనుకుని దానికోసం ఉరికి చాలా 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 ప్రయత్నాలు చేసి హ్మ్. హ్మ్. చాలా కష్టపడి అందకపోతే అప్పుడు ఆ పళ్ళు పుల్లగా ఉన్నాయిలే అని ఆహ్, త్యజించడానికి కూడా సంకల్పించుకుంటుంది. హ్మ్. మన ఇచ్చలు కూడా అంతే. మనం నక్కనును, ద్రాక్ష పళ్ళని చెప్పుకుంటున్నాం గానీ, లోకంలో ప్రతిరోజు, ప్రతి క్షణము మనకిష్టమైన పదార్థాన్ని పొందడానికి ఇలా తాపత్రయాలు పడుతూ, దుఃఖపడుతూ, కష్టపడుతూ అందకపోతే ఏదో విరాగం కలిగిన దానిలాగా ఉంటాం. అందితే పొంగిపోతూ ఉంటాం. అందుచేత దానిని త్యజించడానికి కూడా సంకల్పించుకుంటుంది. మరలా లుబ్ధత్వము ఉత్పన్నమై మళ్ళీ ఏదో ఇంకో దాని మీద కోరిక కలిగిందనుకో, హ్మ్. అప్పుడు దాన్ని గ్రహించాలని మొదలుపెడుతుంది. చూడు మరి ఇది అప్పుడు అందలేదు కాబట్టి ఇంకో దాని మీదకి. అందలేదు కాబట్టి అప్పుడు మహావిరాజిలాగా నాకెందుకులే హ్మ్. అంటుంది. ఆ! హ్మ్. ఓ మన కుత్సిత బుద్ధులు ఇలాగే ఉంటాయి. హ్మ్. పోనీ నాకెందుకులే అన్నప్పుడు ప్రతి దానిని నాకెందుకులే అని వదిలేయొచ్చుగా. అది. మళ్ళీ ఇంకోటొచ్చిందనుకో, అప్పుడు మళ్ళీ దానికోసం తైతైమని ఎగురుతుంది. హుహు. మళ్ళీ ప్రయత్నాలు చేయడాలు. హ్మ్. హ్మ్. కష్టపడడాలు. సరే అందిందా నాదంత గొప్పవాడు లేడు. ఓహో! అంటుంది ఒక్క క్షణం కూడా ఆ ఓహో లేకుండా మరొకటొచ్చేస్తూ ఉంటుంది. అంతే. అంటే గ్రహించదు, చూసుకోదు. హ్మ్. జీవభావన అంటే హ్మ్. మనస్సు. హ్మ్. హ్మ్. ఆ వస్తువు లభ్యమైపోతే ఆహా! ఆహా! అని సంతోషిస్తూ ఉంటుంది. హ్మ్. లభ్యం కాకపోతే కోపము, ఉద్రిక్తము, ఇక సరే దానికి ఎవరో అడ్డొచ్చారని వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ కలిగిపోతూ ఉంటాయి. హ్మ్. ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడు అనేక వాసనలతో యుక్తమై ఉంటుందో అప్పుడు అప్పుడు జీవుడికి బంధం కలుగుతోంది. అదిగో ఇలా కలుగుతోంది సుమా మనకి హ్మ్. బంధం. ఏదో ఒక్కటి అనిపించడం. అంటే ఇచ్చ. హ్మ్. దానికోసం నానా అగచాట్లు పడ్డం. తప్పా, ఒప్పా, మంచా, చెడ్డా, అవసరమా, అనవసరమా అన్నది ఎవ్వరు హరి బ్రహ్మాదులు చెప్పినా వినకుండా. హ్మ్. హ్మ్. చేసి అది అందకపోతే నిస్పృహ చెందిపోయి అంద అందుకోలేకపోవడానికి కారణం వాళ్ళని వీళ్ళని ద్వేషించి తర్వాత ఇంక ఎలాగా అన్నదని తెలిసి దాని మీద ఎంతో విరాగం కలిగినట్లుగా పోనీలే నువ్వు త్యాగి అయిపోయినట్లుగా ఉంటుంది. హ్మ్. ఎందుకు అందలేదు కాబట్టి. అది. పోనీలే ఇంకెందుకు ఆ, అది అంత గొప్పదేం కాదని అనుకున్నాను గాని అనేస్తుంది. ఒకవేళ అందిందనుకో ఎంత గొప్పదో నా వల్లే నేనే ఇంతలా చేశా అంతలా చేశా అంటూ పొంగుతూ ఉంటుంది. ఇలాగా అప్పుడు అది పొంగినంత సేపు ఉంటుందా? ఉండదు. ఎంత బావుందో కదా! ఇక ఇది చాలు అని ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుంటుంది. హ్మ్. మళ్ళీ అందితే పొంగు, అందకపోతే కుంగు. ఈ ప్రకారంగా మనసు ఎప్పుడు అనేక వాసనలతో యుక్తమై ఉంటుందో, అప్పుడు జీవుడికి బంధం అందుకే కలుగుతుంది. యోగ వాసిష్టమునందు కూడా ఈ విషయం చెప్పబడింది. స్నేహేన ధన లోభేన లాభేన మణియోషితాం ఆపాత రమణీయేన చేతో గచ్చతి పీనతాం. అంటే ఏమిటన్నమాట? భార్యా బిడ్డల అందలి స్నేహము చేతను, ధనము యందలి భోగము చేతను, మణులు, స్త్రీలు మొదలగు వాటి యొక్క ప్రాప్తి వల్ల చిత్తము పొంగిపోతూ ఉంటుంది. హ్మ్. మణులు, మణుమాణిక్యాలు, ఇష్టమైన స్త్రీ మొదలగునవన్నీ సరికి వచ్చేసరికి చిత్తం పొంగిపోతూ ఉంటుంది.
వాటి వియోగం చేత కుంగిపోతూ ఉంటుంది లోకంలో. హ్మ్. అని నా భార్య, నా బిడ్డలు, నా వాళ్ళు ఇలాగా, అలాగా అంటూ వాడితో కలిసి ఉండడం చేత మళ్ళీ ధనం వల్ల వచ్చేటువంటి భోగాల చేత మణులు, మాణిక్యాలు, స్త్రీలు మొదలగు వానియందు అవి ప్రాప్తించినప్పుడు చిత్తానికి ఆహా! ఓహో! ఎంత సుఖం, ఎంత ఆనందం, ఎంత గొప్పవాడును అని పొంగిపోతూ ఉంటుంది. అట్టివి వాటి వియోగము చేత కుంగిపోతూ ఉంటుంది. అందుచేత చిత్తమునందలి అనేక ప్రకారములగు భోగముల యొక్క వాసనలే పురుషుడికి బంధ కారణాలు అవుతున్నాయి. హ్మ్. ఈ చిత్తమందు అనేక రకాల భోగ వాసనలే ఇంతకుముందు అనుభవించావు. హ్మ్. ఆ వాసనలే ఆహా! ఇంత గొప్పవి, అంత గొప్పవి అనుకునేసరికి అవి అంత గొప్పవాటిగా కనిపించి వాటిని పొందాలి అనేటువంటి ప్రేరణ కలిగి వాట్లలో చిక్కుకుపోతున్నావు. హ్మ్. అవునా? అంతే. సమూలంగా వాసనాక్షయం అయిపోవుట వేరే మోక్షము. అసలు ఏది ఎంత గొప్పదనుకున్నా అది నాకు అందినా ఆ గొప్పతనం క్షణకాలమే ఉంటుంది తప్ప మళ్ళీ పోతుంది. హ్మ్. మళ్ళీ మరోటి గొప్పదనిపిస్తోంది. దాన్ని ప్రయత్నం చేసి పొందినా, అనుభవించినా మళ్ళీ అనుభవం పోతోంది. హ్మ్. ఆ పోవడం వల్ల ఇంకా కావాలి, కావాలి అనే కామన కలుగుతోంది. కలిగి అనుభవిస్తుంటే కామన పెరుగుతోందే తప్ప కాలడం లేదు. హ్మ్. అవునా? అవును. కాబట్టి ఇలాగ ఈ కామన అంటే కోరిక హ్మ్. బంధకారణం అయిపోతుంది. హ్మ్. సమూలంగా అస్సలు ఏదొచ్చినా, ఎంత కోరినా, అది ఎంత గొప్పదైనా అది క్షణకాలం ఉండిపోతుందే తప్ప ఏదైనా సరే ఇక్కడ శాశ్వతంగా ఉండే వస్తువు ఏదీ లేదు కదా! హ్మ్. కాబట్టి ఇది గొప్పది, అది గొప్పది, ఇది కావాలి, అది కావాలి అని గతంలో అనుభవించిన వాసనలు మళ్ళీ మళ్ళీ అనుభవింపగోరడము, ఎంత అనుభవించినను ఆ కోరికల యందు తృప్తి తీరకపోవడము, దానివల్ల మళ్ళీ అహంకార మమకారాలతో మోహము, అది తీరితేనేమో సంతోషము, తీరకపోతే దుఃఖము. హ్మ్. ఆ తీరకపోవడానికి ఎవరో కారణమని వారి మీద రాగము, ద్వేషము ఇవన్నీ ఇలాగ మనని బంధించేస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే అసలు ఈ దుఃఖ కారణం ఏమిటా అని మనం చూడక, దుఃఖ కారణం ఏమిటి? గతంలో అనుభవించిన భోగ వాసన ఇప్పుడు కావాలనిపించేసరికి దాన్ని తీర్చాలనుకుంటున్నావే తప్ప, ఇది ఎందుకు? గతంలో అనుభవించాం కదా! మళ్ళీ ఎందుకు నాకు? అని దాన్ని వద్దు అని తుంచడం లేదు. హ్మ్. తుంచేస్తే అక్కడే తోచిన తోడని తుంచేస్తే ఇక అది సాగదు కదమ్మా! సాగదు. సాగదు. పైగా దానికి ఏదో కారణాలు, ఈ కారణాలు, ఆ కారణాలు. హ్మ్. ఎవరో కారణాలు అన్నటువంటి భావనలు ఊరికే అల్లుకోం కదా! హుహు. ఆ రకంగా లోపల ఒక వాసన, భోగరూప వాసన, దుఃఖరూప వాసన తోచిన తోడనే దాన్నక్కడే ఆ! ఇంతకు ముందు వచ్చింది. ఏమిటి? వెళ్ళింది కదా! హ్మ్. ఇప్పుడు మళ్ళీ అదే గొప్పదన్న ఆలోచనొస్తోంది. వస్తే దాన్ని అమలు చేస్తే మాత్రం అది ఉంటుందా? అది వెళుతుంది కదా! అని తెలుసుకున్న వివేకి అవి తల చూపిన తోడనే తల నరుకును. హ్మ్. అవునా? అవును. ఆ రకంగా లోపలున్న వాసనలన్నీ క్షయించిపోతాయి. వచ్చిందల్లా తీసేస్తున్నావు. దానికి ఆహారాన్నో అది కోరిన దాన్ని ఇస్తూ దాన్ని కొనసాగనివ్వడం లేదు నువ్వు. హ్మ్. అంచేత వచ్చిందాన్ని వచ్చినట్టే తీసేస్తున్నావు. దాని విలువలేనితనాన్ని గుర్తించి. హ్మ్. ఈ రకంగా ఎన్ని వాసనలొచ్చినా నువ్వు అక్కడికక్కడే తీసేస్తున్నావు. హ్మ్. ఆ రకంగా వాసనాక్షయం అయిపోతే అదే మోక్షం. హ్మ్. ఊరికే తెలుసుకొని ఆహా! మేము మోక్షాన్ని పొందాం అనుకుంటే కుదరదు. లోపల నుంచి ఏది వస్తున్నా సరే, ఎక్కడి నుంచి వస్తుంది? గతపు అనుభవపు గుర్తే కదా వాసన రూపంలో వస్తుంది. అంతే. వస్తే దానికి వెంటనే అవును అని అమలు జరపడానికి ప్రయత్నం చేయకుండా గతంలో వచ్చింది వెళ్ళలేదా? ఇప్పుడు ఏదైనా దీని వల్ల మళ్ళీ నేను అనుభవిస్తే అది కూడా వెళుతుంది కదా! హ్మ్. కాబట్టి ఇదెందుకు అని అక్కడికక్కడ తీసేస్తూ ఉండాలి. హ్మ్. అంతరంగంలో వాసన తల చూపిన తోడనే తల నరకాలి. ఇట్లాగ ఈ వాసనలన్నీ నీ లోపల నుంచి నీవే తల చూపిన తోడనే గ్రహించి తల నరుకుతూ పోతే ఆ వాసనలన్నీ ఇంక రావడానికి ఒక్క వాసన కూడా లేదు. వస్తే నువ్వు చంపుదామని అక్కడ కూర్చుంటే. హ్మ్. హ్మ్.
హ్మ్. అదే మోక్షం. పోనీ ఏ మూలనన్నా నీకెక్కడైనా ఏ ఒక్క వాసనైనా ఉంటే నువ్వు తీసుకోలేకపోతే నేను తీసేద్దామేమో అని చూస్తున్నానమ్మా లక్ష్మి. కానీ ఒక్క వాసన కూడా లేదు తల్లి హ్మ్. అన్నారు భగవాను. హ్మ్. హ్మ్. అదే మోక్షం అంటే. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కళం గోవు లక్ష్మి స్థితికి చేరాలి. హ్మ్. 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 ఓ రామా! ఎప్పుడు నీవు వాసనాత్యాగములు చేయుదువో మరియు నువ్వు మోక్షచ్చు కూడా చేయవో అప్పుడు నీవు సుఖివి కాగలవు. వాసన ఎప్పుడైతే నువ్వు వాసనా త్యాగమును చేయుదువో వాసనలన్నీ వదిలేసావనుకో అప్పుడు మోక్షం ఏముంది? మోక్షం ఇంక వాసనలు వదిలేస్తే ఉన్నది మోక్షమే. అంతే. బంధించేదేదీ లేదుగా. హుహు. అప్పుడే నీవు నిత్య సుఖివి, నిజ సుఖివి, ఆనంద స్వరూపుడివి కాగలవు. హ్మ్. హ్మ్. ఒక్క వాసనున్నా అది లేచి వచ్చిందనుకో అది మళ్ళీ కోటి వాసనలకి కారణమైపోతుంది. హ్మ్. కాబట్టి వాసన క్షయమే మోక్షము. ఇక్కడ ఒక ప్రశ్నొస్తుంది. మనస్సు వాసనలతో నిండిపోయినప్పుడు ముక్తి కలగదు. నిండా వాసనలే. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆ వాసనలతో నిండి నీ మనస్సుంటే ముక్తి కలగదు అని కదా మీరు చెప్తున్నారు. హ్మ్. అట్లే అయితే మరి ఈ ప్రపంచంలో నిర్వాస నిర్వాసనిక పురుషుడే కనపడ్డు. ఈ ప్రపంచంలో వాసనలు లేని పురుషుడే కనపడ్డం లేదు. హ్మ్. ఉంటాడా? అందరూ వాసనకు అనుగుణమైన వ్యవహారమే చేస్తూ ఉంటారు కదా! అవును. వ్యవహారం చేస్తున్నారంటే వాసన కనుగుణమైందే అయి ఉంటుంది కదా ఆ వ్యవహారం. హ్మ్. మరి వాసనతో మనసు నిండిపోతే హ్మ్. ముక్తి కలగదంటున్నారు. అట్లయితే మరి ఈ లోకంలో ప్రపంచంలో నిర్వాసక పురుషుడే కనిపించడు. హ్మ్. ఎందువలననగా గృహస్థులెందరున్నారో అందరి మనస్సులు స్త్రీయో, పుత్రులో, ధనమో వీట్ల యొక్క ప్రాప్తి కోసం గాని, ప్రాప్త వస్తు రక్షణ కోసం గాని వాసనతో నింపబడే ఉంటుంది కదా! హ్మ్. లోకంలో ఎంతమంది గృహస్థులుంటారో వారందరి మనస్సుల్లోనూ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. బిడ్డలు, ధనము వీటిని సంపాదించుకోవాలి. అలాగే సంపాదించుకున్న వస్తువును రక్షించుకోవాలి అన్న వాసనతో నింపబడే ఉంటుంది కదా! ఆ! అలా లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఒకవేళ ఎవడైనా ఈశ్వర ధ్యానము కలిగి దాన ధర్మాది పుణ్యకార్యములు చేయువాడే అయితే అతడి మనసులో కూడా ఈశ్వరా నాకీ సంపదలు ఎల్లప్పుడూ ఉండుగాక ఏ కోరికయు లేక ఏమియూ లేక చేయనదేమున్నది అను వాసన ఉంటుంది. ఒకవేళ ఎవడైనా అక్కడ ఈశ్వర ధ్యానం కలిగి తనకున్నటువంటి దాన ధర్మాది పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడనుకుందాం. హ్మ్. స్వామి నాకు ఈ ధనధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి గాబట్టే కదా నేను దాన ధర్మాలు చేస్తున్నాను. హ్మ్. కాబట్టి ఈ సంపదలు నాకెప్పుడు ఉంటూ ఉంటే ఇలా దాన ధర్మాలు చేస్తూ పుణ్యాత్ముడి వలె జీవిస్తాను. అన్న వాసన ఉంది వాడికి. అవును. దాన ధర్మాలు చేయాలని ఎందుకు అనుకుంటాడమ్మా? పుణ్యం పుణ్యం కోసం. కోసం. కదా! నువ్వు దాన ధర్మాలు చేయాలంటే నీకు ఈశ్వరుడు ధనం ఇవ్వాలి. ఆ! కాబట్టి ఈశ్వరుని పట్టుకున్నావు. హ్మ్. ఆయనేదో నీ భక్తికి తగిన దానం ఇచ్చాడు. దానం చేస్తే అయిపోతుందని భయమేస్తుంది నీకు. ఏదో రెండో, మూడో దానాలు చేస్తావు. హ్మ్. అమ్మని అయిపోతుందని భయమేసి లబ్ధత్వం పుడుతుంది. ఇస్తే అయిపోతుంది కదా మరి. హ్మ్. కాబట్టి ఈశ్వరుడు నువ్వు నాకు ఇస్తూ ఉండు. నేను నేను దానం చేస్తూ ఉంటాను. లోకంలో గొప్ప ధర్మాత్ముడన్న పేరుని మూట కట్టుకొని సంతోషంగా బతుకుతాను. అన్న లుబ్ధత్వం వాడికి తెలియకుండా వాడి లోపల ఉంటుంది. హ్మ్. అలా అని ఎవరన్నా చెబితే అతడు కోపం రావచ్చేమో గాని ఇదే. హ్మ్. కాబట్టి అతనిలో కూడా మనస్సు ఈశ్వర నాకు ఈ సంపదలు ఎల్లప్పుడూ ఉండుగాక. ఏ కోరిక లేకుండా ఏమీ లేక చేసేదేముంది గనక అన్న వాసన ఉంటుంది. హ్మ్. మరియును ఎంతో మంది త్యాగులు, సాధువులు, సన్యాసులు, మహాత్ములైన వారు కూడా మా హృదయంలో కూడా ఇంకా ఎన్నో కోరికలున్నవని చెప్తున్నారు. హ్మ్. ఎంతో మంది త్యాగులున్నారు. ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళున్నారు. హ్మ్. సాధు పురుషులు కూడా పరప్రాణులను బాధించని సాధు పురుషులు కూడా ఉన్నారు. హ్మ్. సన్యాసులు కూడా ఉన్నారు. మహాత్ములు కూడా ఉన్నారు. వారు కూడా మా హృదయంలో ఇంకా ఎన్నో కోరికలున్నవని చెప్పుచున్నారు. హ్మ్. కొందరు మఠములు నిర్మించుచున్నారు.
అంతే కదా సన్యాసులు. అవును. ఎందుకు అంటే ఆహ్, సాధకులకి ఉపయోగపడడం కోసం అంటారు. హ్మ్. అది మేము త్యాగం చేస్తున్నామంటారు. హ్మ్. మఠములు నిర్మించుచున్నారు. కొందరు పరివారాన్ని, కొందరు శిష్యగణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. హ్మ్. మరికొందరు సం సంచార కార్యక్రమాలు ఏర్పరచుకుంటున్నారు. అది ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తున్నాడు కదా! చేస్తున్నారు. శిష్యగణం బోలెడుమంది పెరిగిపోవాలి. హ్మ్. ఆహా! మా స్వామి వారెంత గొప్పవారో కదా! అని అందరూ అనుకుంటూ ఉండాలి. వాళ్ళందరూ అనుకోకపోతే ఇటు గొప్పదనం లేదు కాబోలు. పోతుందా? నిజంగా నీకు గొప్పతనం ఉంటే పోదు. ఎవరైనా తీసేస్తారా? తీయలేరు. ఎవరైనా నీకు పోసారేమిటి హ్మ్. తీయడానికి? అది. మరి నిజంగా ఈ జ్ఞానమే కలిగితే ఏదో శిష్యగణం వల్ల నాకు ఘనతొస్తుంది. ఇంతమంది శిష్యులున్నారు, ఇన్ని మఠాలున్నాయి, ఇన్ని ఆశ్రమాలున్నాయి. అతడు ఇంత త్యాగి, అతడు అంత గొప్పవాడు అని అనిపించుకోవాలనేటువంటి వాసన లోపల ఉండి వారు ఆ పని చేయుచున్నారు. హ్మ్. హలో! ఆ! ఆ! కొందరేమో మఠాలు నిర్మిస్తూ ఉంటారు. హ్మ్. మరికొందరేమో సంచార కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇక్కడ కొంతకాలం ఉండి అక్కడ ఆ గ్రామంలో చుట్టుపక్కల వారందరినీ ఉద్ధరించనించి అక్కడ సత్సంగాలు చెప్పుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గ్రామానికి వెళుతూ ఉంటారు. ఆ! మరికొందరు ఆహ్, ఆహ్, కార్యక్రమాలు ఏర్పరచుకుంటారు. కానీ వాసనారహితుడు పురుషుడు వీరులలో ఒక్కడును కనబడడు. హ్మ్. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అన్న భావన లేనివాడు ఒక్కడు కనపడ్డు. అది. ఏదో ఒకటి చెయ్యాలి. మంచి కార్యాలే చేస్తే తప్పని గాని, దానిలో మనం లోపాలు ఎంచాలని గాని చూడకూడదమ్మా. ఆ! మంచి కార్యాలే చేస్తున్నారు. అక్కడ నేను ఇది చెయ్యాలి, నేను అది చెయ్యాలి అనేటువంటి భావనుంది. వాసన వాసనతో చేస్తున్నారు. హ్మ్. అసలు నేను చేసేదేముంది? అది. ఏదో అలా, అలా, అలా జరుగుతోంది అంతేను అని ఉన్నవాడొక్కడు కనపడడు. హ్మ్. మరియు వీరు వాసనారహితులే అయితే ఈ వేషములు, ఈ ఆడంబరములు, ఈ మఠములు, ఈ శిష్య బృందములు ఎందుకు? హ్మ్. వీటిని అభివృద్ధి చేయడం ఎందుకు? ఎందుకీ సంసారాన్ని ఉత్పత్తి చేయడము? అందరూ ఏదో ఒక రూపమైన సంసారమునే ఉత్పత్తి చేసుకుని ఈ సంసారాన్ని ఉత్పత్తి చేసుకుంటే సన్యాసులు, యోగులు, త్యాగులు అనుకున్నారు. వాళ్ళకి తగిన సంసారాన్ని వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. హ్మ్. అదే ఉత్పత్తి చేసుకుని అభివృద్ధి పరిచినచో ఇక ఇందులో సన్యాసి ఎవడు? సంసారి ఎవడు చెప్పు? హ్మ్. ఈ స్థితిలో మనకి ఒక్కడు కూడా జ్ఞాని లభింపడు. జ్ఞానియే లేకపోతే మరి ముక్తి మాటనే ఎత్తనక్కర్లేదు కదా! ఆ! అనగా మరి ముక్తి లేదనే చెప్పవచ్చును. హ్మ్. ఒక ఒక వనములో ఒకే సింహము మరియు లక్షలాది నక్కలు, ఇతర మృగములు ఉన్నట్లు ఈ సంసార రూపమైన, లేక గృహస్థాశ్రమ రూపమైన, లేక సన్యాశ్రమ రూపమైన అరణ్యములో వాసన నుండి రహితుడైన పురుషుడు ఏ ఒక్కడో విరళముగా ఉంటాడు. బోలెడు జంతువులుంటాయి హ్మ్. ఒక అడవిలో. హ్మ్. కానీ సింహం ఒక్కటే ఉంటుంది. అవును. సింహాలు బోలెడన్ని ఉండవు ఎక్కడాను. ఆ! మిగతా స్వల్ప జంతువులు అనేకాలుంటాయి. సింహం ఒక్కటే ఉంటుంది. హ్మ్. అలాగే సన్యాసంలోనో, గృహస్థంలోనో అనేక మంది ఉన్నా అక్కడ ఆహ్, ఉన్న వాసనారహితమైనటువంటి పురుషుడు ఏ ఒక్కడో అతి తక్కువగా ఉంటాడు. అయితే వాసనలతో నిండిన వారే అనేకులు. ఎంత గొప్పవారంటున్నా సరే వారు వాసనతో ఉన్నవారే. హ్మ్. వాసన లేనివాడు ఏ ఒక్కడో ఉంటాడు. సింహము చేత చంపబడిన జంతు శవము ఎట్లు నక్కలు మొదలగునవి భక్షిస్తూ ఉంటాయో, హ్మ్. సింహం ఒక జంతువుని చంపిందనుకో, అది దానిలో కొన్ని పార్ట్‌లే తింటుంది. అంతా తినేయదది. ఆ! ఆ రక్తమో, ఆ గుండెయో తినేసి మిగతా దాన్ని వదిలేస్తుంది. అది తినదది. హ్మ్. అది తిని వదిలేసిన వాటిని నక్కలు మొదలైనవి తింటూ ఉంటాయి. హ్మ్. అట్లే వాసనారహితుడు పురుషుడు విరాగి చిహ్నములను ధరించుకొని అనగా జ్ఞాన సంబంధమైన మాటలను వినిపిస్తూ వైరాగ్యాదులను చూపుచూ ఈ వంచక సన్యాసులు గృహస్థులై ఉన్న ఆచార్య పురుషులు అనేక మంది మూఢజనులను వంచుచున్నారు. వారే సంసారమునందు నక్కల వంటివారు.
ఉంటారు. వారి వల్ల విని కొన్ని కొన్ని మాటలు, ఆ విన్న వాటిలో కొంచెం కొన్ని కొన్ని మంచి పనులైనా చేస్తూ ఉండడం చేత లోకులు ఓహో! వీడు గొప్పవాడే అని అనుకోని అనుకో వాడు అదే మాటలు చెబుతూ అనేక మందిని వంచిస్తూ ఉంటారు. హ్మ్. వినడం వల్ల కలిగింది కదా మోక్షం కలిగిన వాడు కాడు. విన్ని దానిని చెబుతున్నాడు. అంతే. వాడు మోక్షాన్ని పొందినవాడు కాడు. హ్మ్. అదే వాడు చెబుతున్న వాటిలో ఒకటో రెండో చేస్తుండడం చూసి జనులంతా అనుకుంటారు సత్యమే అనుకుంటారు. హ్మ్. కానీ అతడు మోక్ష పురుషుడు కాడు. వాడే సంసారమందు నక్క వంటివారు. హ్మ్. ఈ విషయమై ఒక ఒక దృష్టాంతం చెప్పబడుతోంది. ఒక గ్రామమునందు కొందరు అంటే నేతవాళ్ళున్నారనమాట. హ్మ్. సా సా వాళ్ళ సా వాళ్ళేమంటారు? హ్మ్. దేవాంగులంటారు ఇక్కడ మాకైతే. సాలెవాళ్ళు. అంటే హ్మ్. బట్టలు నేసేవాళ్ళనమాట. ఆ! ఒక గ్రామంలో కొంతమంది బట్టలు నేసే నేతగాండ్లున్నారు. హ్మ్. ఒక దినమున వారందరూ పదండి ఈ రాత్రి క్షత్రియుల గ్రామాలు లూటీ చేద్దాం అని వారిలో వారే అనుకొని, అదే విధముగా వారందరూ కలిసి రాత్రి క్షత్రియ గ్రామములను కొల్లగొట్టుటకే వెళ్లారు. హ్మ్. ఒక ఊర్లో ఉన్నటువంటి నేతగాళ్ళందరూను. హ్మ్. అంటే క్షత్రియులంటే బాగా ఐశ్వర్యాలవి కలిగి ఉంటారు కదా! హ్మ్. అక్కడికి వెళ్లి వాళ్ళ గ్రామాలను మనం లూటీ చేద్దాం అని వెళ్లారు. అది తెలుసుకొని క్షత్రియులు ఆయుధములను తీసుకొని వీరిని కొట్టుటకు ఎప్పుడు బడిరో అప్పుడు ఆ సాలెవారందరూ పారిపోయారు. హ్మ్. అప్పుడు అందులో ఒకడు సోదరులారా మనము ఎలాగూ పారిపోతూనే ఉన్నాము. పరుగెత్తుచు కొట్టు బాగా కొట్టు, ఇంకా కొట్టు, పరిగెత్తండి, పరిగెత్తండి అని అన్నాడు. వాళ్ళలో ఒకడు. హ్మ్. ఎలాగో పారిపోతున్నాం కదా! ఆ! పారిపోతూ వాడు కొట్టండి, కొట్టండి, బాగా కొట్టండి. బాగా ఇంకా అంటూ పరిగెత్తండి, పరిగెత్తండి అంటున్నాడు. హ్మ్. అది విని వారందరూను అట్లే చెప్పుకుంటూ పరిగెత్తి పారిపోయారు. హ్మ్. ఎందుకు? కొట్టు, కొట్టు ఇంకా బాగా కొట్టండి, బాగా కొట్టండి అంటూ పరిగెడుతున్నారు. అంటే వీళ్ళు కూడా మనవాళ్ళే, అవతల వాళ్ళని వీళ్ళు కొట్టేవాళ్ళే గాబట్టి మనవాళ్ళే అనుకుంటున్నారు వీళ్ళు. కదా మరి! ఆ! అసలు పారిపోయేవాళ్ళు దెబ్బలు తింటున్నారు. ఆ! పారిపోతున్నారు. హ్మ్. వీళ్ళు దెబ్బలు తింటూ అయ్యో! కొయ్యో అని పారిపోతుంటే కొట్టేవాళ్ళు కొడుతున్నారు. హ్మ్. అంటే వాళ్ళు కొంత తెలివైన వాళ్ళేం జేశారు, కొట్టండిరా బాగా కొట్టండి. వాళ్ళని పరిగెత్తి పారిపోతున్నారు. కొట్టండి, కొట్టండి అని వాళ్ళే అనుకుంటూ పరిగెత్తిపోతున్నారు. హ్మ్. వీళ్ళు కూడా మన వాళ్ళేను అవతల వాళ్ళని కొట్టడానికి వెళుతున్నారు అనుకోని వీళ్ళని వాళ్ళు కొట్టడం మానేశారు. హ్మ్. అది. అర్థమైందా? ఆ! అర్థమైంది. అర్థమైంది. అది విని వారందరూను అట్లే చెప్పుకుంటూ పరిగెత్తి పారిపోయారు. ఆ! అదే విధముగా పెక్కుమంది ఆడంబర జ్ఞానులు జ్ఞాన సాధన నుండి దూరముగా పారిపోతూ ఇతరులు మాత్రము వాసనను విడిచిపెట్టండి. జ్ఞానధారణలు చెయ్యండి. ఈ ప్రపంచమంతా ఉట్టి మిథ్యే అని చెప్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు దాన్ని పొంది కాదు. అవును. పొందిన వారి వలే ఉంటే వారు కూడా యోగులే అని మనం వారికి శరణాగతి పొందుతాం. హ్మ్. వాళ్ళ తప్పుల్ని ఎంచవిక. హ్మ్. వాళ్ళ గొప్పల్ని పొగుడుతూ ఉంటాం. హ్మ్. కాబట్టి అలా చెప్తూ ఉంటారనమాట. హ్మ్. కానీ దంభజ్ఞానులగు వారు మాత్రము జ్ఞాన సాధనలు చెయ్యలేదు. ఇటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అసలు జ్ఞాన సాధనలు చేద్దామని గాని, చెయ్యడం లేదని గాని వాళ్ళకి లేదు. వాళ్ళకి తెలిసిన మొక్కలు చెప్తూ జ్ఞానులుగా చలామణి అయిపోదామని చూస్తారే తప్ప, ఎవడు సమస్త వాసన రహితుడవుతాడో అతడే నిజమైన జ్ఞాని. హ్మ్. వాసన వాసితుడే బద్ధుడు. హ్మ్. ఎంత జ్ఞానపూర్వకమైన వాక్యాలు జ్ఞానుల నుంచి విని ఎంత గొప్పగా చెబుతూ ఉన్నా అతనిలో వాసనలు గనక నశించకపోతే అతడు బద్ధుడే. హ్మ్. చెప్తున్నాడు వాడికి. వాడు తెలుసుకున్నాడు కదా! ఆ! కానీ ఒక్కటి చెయ్యడు. హ్మ్. కాబట్టి అతడు బద్ధుడే. అంటే అతన్ని చూసి ఆహా! ఇతడు జ్ఞాని అని ఇతరులు అనుకోవచ్చు. హ్మ్. కానీ అతడు బద్ధుడే అంటున్నారిక్కడ. హ్మ్. ఎంతవరకు ఒకని మనసు భోగప్రాప్తి కొరకు ఆశించదో, ఒక వస్తువును గ్రహించుటయందు గాని, విడుచుటయందు గాని ఇచ్చ పెట్టదో, అదే విధముగా ఒక పదార్థము లభించినప్పుడు సంతోషాన్ని సంతోషాన్ని
ప్రీతిపాత్రులగు వారు పోయినప్పుడు వియోగము కలిగినను దుఃఖమును పొందడో, మరియు ఒకే విధముగా ఉన్నదున్నట్లుగా ఏకరసమై ఉంటుందో, అప్పుడే అనగా ఆ కాలమందే ఆ పురుషుడు ముక్తుడు. హ్మ్. ఎప్పుడైతే మనసుకి ఎంతవరకు మనస్సు భోగప్రాప్తి కోసం ఆశించకుండా ఉంటుందో, ఇది కావాలి, అది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్న ఆశ లేకుండా ఉంటుందో, అలాగే ఒక వస్తువుని గ్రహించుటయందు గాని, ఇది నాకు కావాలి, ఇది నేను సంపాదించుకోవాలి, ఇది నేను ఉంచుకోవాలి అనుకోవడంలో గాని, ఇది నాకొద్దు అని వదిలిపెట్టడంలో గాని ఇచ్చ లేదో, హ్మ్. అదే విధంగా ఒక పదార్థం లభిస్తే పొంగిపోడో, తనకు కావాలనుకుంది, నచ్చింది, నచ్చినట్లుగా జరుగుతుంటే ఆహా! ఓహో! అని పొంగిపోడో, అలాగే ప్రీతిపాత్రులైన వారు పోతే ఆ వియోగ దుఃఖములో పడి మగ్గిపోడో. హ్మ్. ఎవడు పోయాడు? వచ్చినవాడు పోయాడు. తప్పదు కదా! ఆ! అని తెలుసుకుంటాడు. అవును. అందరికీ తెలుస్తుంది. దుఃఖపడిపోకుండా ఉంటాడో, హ్మ్. మరి ఏ విధముగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఏకరసమై ఉంటున్నదో, అప్పుడే అనగా ఆ కాలమందే ఆ పురుషుడు ముక్తుడు. అంటే ఎటువంటి సంఘటనలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా జరిగినా వాటినన్నిటి యందును నేను, నాది అన్న భావన లేకుండా నిర్వికారంగా ఎవడుంటాడో అతడే ముక్తుడు. హ్మ్. లేకుండా నిర్వికారంగా ఎవడుంటాడో అతడే ముక్తుడు. హ్మ్. ఇంకా అతనిలో ఒక్క వాసన లేకపోయినప్పుడే అట్టి ముక్తి స్థితి కలుగుతుంది. హ్మ్. ఇంకా ఒక్క వాసన దానికి సంబంధించిన సంఘటన జరిగితే చాలు. వాడు వెర్రెత్తిపోతాడు. హ్మ్. వాసన వచ్చి వాడిని లాగేస్తుందమ్మా. హ్మ్. వాడికి తెలుసు కానీ వాసన లాగేయడం వల్ల వాసనాబద్ధుడే ఆ సంఘటనకి లోపడిపోతాడు. హ్మ్. లోబడిపోవడాలు అందుకే జరుగుతున్నాయి. అది. లోపల వాసనల వల్ల. వాసన లాగేసి నీకు సత్యం తెలుస్తుంది. హ్మ్. తప్పొప్పులు తెలుస్తాయి. నేను నిర్వికల్ప నిరంజనానంద స్వరూపుడను అని తెలుసు, అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది. హ్మ్. కానీ ఏ మూలన ఒక్క వాసన ఉందంటే దానికి తగిన సంఘటన వెలుపల జరుగుతుంటే ఆ వాసన నిన్ను లాక్కొచ్చేసి సంఘటనలో పడేస్తుంది. హ్మ్. ఇక దానిలో నువ్వు బద్ధుడివైపోతావు. హ్మ్. అంత బలంగా వాసన నిన్ను మరి కల్పిత విషయాలలోనికి లాగేయగలదు. హ్మ్. ఎప్పుడైతే ఒక్క వాసన కూడా లేకుండా ఉంటాడో అతడే ముక్తుడవుతున్నాడు. హ్మ్. ఇంకను మొదట ఒక వాక్యము వలన బంధ లక్షణాన్ని, మరల రెండవ వాక్యం వల్ల మోక్ష లక్షణాన్ని చెప్పి, ఇప్పుడు ఒకే వాక్యము వల్ల బంధ మోక్షముల రెండిటిని చెప్తున్నాడు గురువు. హ్మ్. ముందు మొదటి వాక్యంలో బంధ లక్షణాలు ఎలా కలుగుతాయో చెప్పాడు. హ్మ్. రెండో వాక్యంలో మోక్ష లక్షణాలు చెప్పాడు. ఇక ఒకే వాక్యంలో బంధ మోక్షాలు రెండిటిని చెప్తున్నాడు. హ్మ్. ఏమనంటే, మనస్సు ఎప్పుడు అనాత్మ పదార్థముల యందు అనాత్మ ఆకార వృత్తి కలిగి ఉంటుందో అదే బంధము. హ్మ్. మనసు ఎప్పుడైతే జడమైన వస్తువుల యందు, అనాత్మ అంటే జడము, వాటికి అవే ఉండలేని వాటి యందు మరి అదే నేనన్న భావనతో ఉంటుందో అదే బంధం అయిపోతుంది. హ్మ్. అది అనాత్మ, అది జడము, అది వట్టి కల్పన అని తెలిస్తే దాంతో మనకి ఏ విధమైన సంబంధము ఉండదు కాబట్టి బంధం ఉండదు. హ్మ్. కానీ అనాత్మయందు మనం ఎప్పుడైతే అది సత్యము అన్న భావన, చైతన్యం అన్న భావనతో కలిసిపోతామో అప్పుడు బంధం కలుగుతుంది. హ్మ్. మనం అది అనాత్మే కదా! అనాత్మే. నీ చేత తోచేదంతా అనాత్మే. హ్మ్. ఒక ఈ శరీరమే కాదు. ఆ! నీ భావనలు అన్నీ. నీ చేత తెలియబడేదంతా సమస్తం అనాత్మ అంటే ఆత్మ కానిది అంటే స్వయముగా తనకి తానే తానే ఉండలేనిది. అది అనాత్మ అంటే. హ్మ్. లేదు అని కాదు. హ్మ్. కానీ తనకి తానే ఉండలేనిది జడము, అనాత్మ. హ్మ్. స్వయం శక్తివంతమైనది కాదు. హ్మ్. నీవు ఉంటేనే ఉంటుందది. ఆ! దాని యందు అది నేను అన్న భావన కలిగింది అనుకో. అవునా? హ్మ్. కలిగితే ఏమవుతుంది? కలిసిపోతాం. మనసెప్పుడు అనాత్మ పదార్థములందు అనాత్మ ఆకార వృత్తి కలిగిందో అప్పుడు బంధమైపోతుంది. హ్మ్.
మనస్సు ఎప్పుడు విషయ ఆకారము కాదో, అనగా ఆసక్తి చేత రహితమైనదై ఆత్మదృష్టి గలది అవుతుందో, అప్పుడే జీవుడు ముక్తుడవుతున్నాడు. ఏది ఏది ఎప్పుడెక్కడ ఎలా తెలియబడుతోన్నా ఆ తెలియబడే దానితో కలిసిపోకుండా నేను ప్రకాశమును అన్న జ్ఞానమును వదలకపోతే, అది కనబడుతోందంటే అది ఉందనిపిస్తోందంటే నేను ప్రకాశమై ప్రకాశమై ఉన్నాను. ఉన్నాను. అంటే నేను ప్రకాశమై ఉన్నాను, నేను ప్రకాశమై ఉన్నాను, నేను ప్రకాశమై ఉన్నాను అనేటువంటి ఆ బోధలో ఎవరి మనసు రమిస్తూ ఉంటుందో, వారికి తన చేత ప్రకాశితమైన వాటితో సంబంధం ఉండదు. హ్మ్. అది ఉందంటే నేను ప్రకాశిస్తున్నాను గనక. ఆ! అంతే. నీ ప్రకాశమే లేకపోతే అది లేదు కదా! లేదు. కాబట్టి నీ ప్రకాశంలో ఉన్నది నేననుకున్నావా బంధింపబడతావు. హ్మ్. ఒకవేళ అది ఉంది అంటే నేను ప్రకాశమై నేను ప్రకాశమై ఉన్నాను కనుక. అని నిలిచి ఉంటే బంధం లేదు. హ్మ్. అలా నిరంతరము తన ప్రకాశ స్వరూపం నందు నిలిచి ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. హ్మ్. ఈ జీవుడే ముక్తుడవుతాడు. హ్మ్. అంటే నిరంతర నీ ప్రకాశ స్వరూప నిష్టలో ఏది తెలియబడింది అంటే నువ్వు ప్రకాశాను అని అర్థం. హ్మ్. వేరే చెప్పక్కర్లేదు. అంతే. నేను ప్రకాశాన్ని అని నిలిస్తే నీ చేత తెలియబడే దాని మీద మోహం ఉండదు. హ్మ్. అలాగే రాగద్వేషాలు కూడా ఉండవు. హ్మ్. కాబట్టి బంధం ఉండదు. ఏది మంచా చెడ్డా అన్న వివక్ష లేకుండా ఏది తెలియబడినా నేను ప్రకాశాన్ని. నేను ప్రకాశాన్ని అన్నటువంటి దృష్టి ఆత్మదృష్టి కలిగి ఉంటే అప్పుడే జీవుడు ముక్తుడవుతాడు. హ్మ్. ఇంకా ముక్తుడవడానికి సులభ ఉపాయము హ్మ్. ఈ ముక్క అర్థమై దీన్ని గనుక పట్టుకోగలిగితే ఏమైనా ఇంతో అంతో ప్రయోజనం ఉంటుందమ్మా. హ్మ్. ఇక మళ్ళీ ప్రశ్న. ఎప్పుడు మనస్సు విషయాసక్తము కాదో అప్పుడు మోక్షమనియును, విషయాసక్తమవుతుందో అప్పుడు బంధమనియును తమరు సెలవిచ్చారు. మరి ఒకే మనస్సు కాలభేదము చేత బంధమోక్షములు కారణమగుతున్నదని చెబితే మరి అదే మనసు కదా నేను ప్రకాశమును అన్నాలన్నా మనసే కదా! ఆ! మరి నేను ఈ జీవుడను అని ఈ దేహమును అనాలన్నా మనసే కదా! హ్మ్. కాబట్టి బంధానికి, మోక్షానికి కూడా మనసే కదా కారణమవుతోంది. హ్మ్. ఒకే మనస్సు కాలభేదము చేత బంధమోక్షములు కారణమగుతుంది చెబితే అప్పుడు ముక్తి కూడా అనిత్యమని చెప్పవలసి వచ్చును కదా! మనసు వల్లనే మోక్షము, మనసు వల్లనే బంధము అంటే అది కాసేపు అలా ఉంటుంది, కాసేపు ఇలా ఉంటుంది. ఆ! మనసు మరి అంతే కదా! అంతే. అందుచేత దానికి కాసేపు నేను ప్రకాశమును అన్న భావంతో ఉంది. అది ముక్తన్నారు. హ్మ్. కాసేపు తాను బద్ధుడై ఉంది. అది బంధమన్నారు. హ్మ్. అప్పుడు మరి ఈ ముక్తి కూడా అసత్యమే కదా! హ్మ్. కాసేపు ఉండి పోతుంది కదా! ఆ! అంటే ఆ మాటకు ఇది కాదు నాయనా తాత్పర్యం. నీకల్లా అర్థమైందా? ఆత్మజ్ఞాన ప్రాప్తికి పూర్వము పురుషుడు ఎంతవరకు విచారణ శూన్యుడై విషయ ఆసక్తుడై ఉన్నాడో నీవెవరువో నీకు తెలియనప్పుడు నీవు ఆత్మజ్ఞానం లేనప్పుడు నీవు ఎంత విచారణ శూన్యుడవై విషయ ఆసక్తుడివై ఉన్నావో అంతవరకు జీవుడు బంధమునందే పడి ఉంటాడు. హ్మ్. మరల ఎప్పుడైతే విచారణ యుక్తుడై దోష దృష్టిని తొలగించుకొని విషయములందు విషయములందు తొలగించి విషయములందు ఆసక్తుడగుచున్నాడో మరియు విషయవాసనల యొక్క బీజము కూడా హృదయమందు లేదో అతడు మరల ఎప్పుడైతే విచారణాయుక్తుడై దోష దృష్టిని తొలగించుకుని విషయముల యందు అనాసక్తుడవుతున్నాడో హ్మ్. మరియు విషయ వాసనల యొక్క బీజము కూడా హృదయములో లేదో అప్పుడు ఆ జీవుడు ముక్తుడై ఎప్పటికీ మళ్ళా బంధమును పొందడు. ఇక ఆ మనస్సులో తన స్వరూపమును తానెరిగిన మనసు స్వరూపమే అయిపోతుంది. ఆ! కాబట్టి అక్కడిక మనసు అన్నది ఉండదు. హ్మ్. స్వరూపమును ఎరిగితే. ఆ! ఎరగకపోతే అది తాను కాని దానితో కలుస్తుంది. హ్మ్. ఇక తన స్వరూపం తాను ఎరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి కలవడానికి అక్కడ మనసు ఉండదు. ఆ!
సముద్రంలో చేరిన నది మళ్ళీ తిరిగి వచ్చి ఓ గంగగానో, యమునగానో ఉండడం కుదరదు. హ్మ్. హ్మ్. మనసు కూడా అంతే. అర్థమైంది ఇప్పుడు? ఆ! కాబట్టి ఆహ్, విషయముల వాసనల యొక్క బీజము కూడా అతని హృదయంలో లేదో, అప్పుడు ఆ జీవుడు ముక్తుడై ఎప్పటికిని మళ్ళా బంధమును పొందడు. అది మళ్ళీ గంగగా ఉండదు. హ్మ్. సముద్రంలో చేరిపోయాక. హ్మ్. హ్మ్. అలాగే తన స్వరూపమును చేరి లయించిపోయే స్వరూపమే అయిపోయిన మనస్సు ఇక మళ్ళీ వేరుగా మనస్సుగా ఉండదు. ఉండదు కాబట్టి అది బంధాన్ని పొందనే పొందదు. హ్మ్. వెనక్కి రాదుగా మరి. రాదు. హ్మ్. వేయించిన విత్తనము మరల మొలకెత్తుటకు సమర్థము కానట్లు నిర్వాసనిక చిత్తము గల పురుషుడు ఒక్కప్పుడు కూడా పునర్జన్మని పొందడు. వాక్య వాసన చూద్దామన్నా వెతుకుదామన్నా లేని నిర్మల ఆకాశ స్థితిలో ఉన్నవాడు ఇక పునర్జన్మను పొందడు. ఎందుకంటే అక్కడ బీజం లేదుగా. ఉందా మళ్ళీ నేను పుట్టుకు రావడానికి? లేదు. లేదు. లేదుగా. అందుచేత ఇక మళ్ళీ పునరుత్పత్తి ఉండదు. హ్మ్. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హేళయ కించిజ్మా కించిజ్ఞాన్మా గృహాణ విముంచమా. ఎంతవరకు పురుషుడు అహంకారయుతుడై నేను అంటూ నేను బ్రాహ్మణుణ్ణి, నేను జ్ఞానిని, నేను త్యాగిని, నేను భోగిని అనుకుంటూ ఉంటాడో అంతవరకు అతడు ఒకప్పుడును ముక్తుడు కాజాలడు. హ్మ్. ఆ విషయమే ఇక్కడ చెప్పబడుతుంది. కదా! నిన్నటి దానిలోను దేనిలోను నేను అన్న దానికి కొనసాగింపులు లేకపోతే ఆ! ఇంక వాడు బద్ధుడా? ముక్తుడా? ముక్తుడే. ఆ! ఈ నేను మరి భోగిని, నేను త్యాగిని, నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడు, నేను జ్ఞానిని అని అనుకోకుండా ఉండటం. ఆ అంతే. నేనుకి కొనసాగింపులు ఉన్నంత కాలము కూడా వాడు ముక్తుడు కాడు. ఆ! హ్మ్. హ్మ్. ఆ విషయమే మళ్ళా ఇక్కడ చెప్పబడుతోంది. అంటే ఎంతవరకు జీవునకు దుష్టమగు అహంకారముతో సంబంధం ఉన్నదో అంతవరకు ముక్తి లేసమాత్రమైనను అతనికి ప్రాప్తించదు. హ్మ్. ఎంత ఎంత సత్యజ్ఞాన విషయకమైనటువంటి విషయాలన్నీ ఆ బోధలన్నీ వాడు ఎంత తెలుసుకొని తిరిగి చెప్పగలుగుతూ ఉన్నా అతడికి మాత్రం మోక్షం ఉండదు. హ్మ్. నేను చెప్తున్నాను నాకు తెలిసిందన్న భావన వాడిని ఏం చేస్తుంది? మళ్ళీ బంధంలో పడేస్తుంది. నేనుకి తెలుసుకున్నాను, తెలియజేస్తున్నాను అన్న కొనసాగింపులు ఉన్నాయి. హ్మ్. మరి వాడు ఇంకెట్లా కొనసాగింపుల్లో ఉంటాడే తప్ప, వాడు ఆ నేనుకి తగిలించుకొని బతుకుతున్నాడే తప్ప, అది. నేను పోలేదు. అక్కడే ఉంది. నేను ఉంది. హ్మ్. తగిలింపులు పోవాలి. ఆ! తగిలింపులు పోలేదు. అది. నేను చెబుతున్నాను అన్నాడు అంటే వాడు ముక్తుడు కాడు. హ్మ్. నేను వింటున్నాను అన్నాడంటే వాడు ముక్తుడు కాడు. హ్మ్. వినేవాడిగాను, చెప్పేవాడిగాను ఉన్నాడంటే వాడు రెండో వాడే కదా! అంతే. మరి వాడెట్లా ముక్తుడవుతాడు? రెండో వాడు లేడుగా. లేడు. నేనుకు కొనసాగింపులుంటే బంధమమ్మా. హ్మ్. ఎక్కడ ఎక్కడ నేనుగా ఉంటే అదే మోక్షం. హ్మ్. 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 తెలుసుకోండి. కాబట్టి అంతవరకు ముక్తి లేసమాత్రము కూడా ఆ దుష్ట అహంకారముతో సంబంధం పెట్టుకుంటాడో అంతవరకు అహంకారం అంటే నేను చేస్తున్నానన్న భావన హ్మ్. ఉంటుందో అతడికి ముక్తి లేశం కూడా ప్రాప్తించదు. అదే విషయంను దృఢపరుస్తున్నాడు. శరీరాదులతో అహంకార అధ్యాసన చేయుచున్నంత వరకు అధ్యాసన అంటే అది నేననుకునే అది అని నీ చేత తెలియబడుతుంటే ఇది అని నీ చేత తెలియబడుతుందే నీ చేత తెలియబడేది నేను అనుకోవడం అధ్యాస. హ్మ్. ఇప్పుడు మన పని అదే కదా. అంతే. ఎంతవరకు ఇటువంటి అధ్యాస చేస్తున్నాడో అంతవరకు జీవుడు ఒకప్పుడు కూడా ముక్తుడు కాడు. హ్మ్. ఇందాక చెప్పాం కదా నా చేత తెలియబడేదేది నేను కాదు. నాది కాదు. తెలియబడుతోంది అంటే నేను ప్రకాశమై ప్రకాశాన్ని. అన్న ధ్యాస క్షణం కూడా వదలకుండా ఉండడమే ముక్తి. హ్మ్. 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 కాబట్టి అహంకార అధ్యాస నివృత్తి అయిన వెంటనే ఇక ఏ ప్రయత్నము లేకనే అకర్తయు అభోక్తయు అయి ముక్తుడవుతున్నాడు. హ్మ్. ఏది తెలియబడుతున్నా సరే
ఆ తెలియబడే దాని మీద ధ్యాస కాకుండా నేను ప్రకాశమును అన్న ధ్యాసను పెంచుకుంటూ పోవడమే. హ్మ్. అంటే ఎప్పటికైనా ముక్తుడై ఉంటాడు హ్మ్. అంటూ 8వ ప్రకరణం అయ్యిందమ్మా. హ్మ్. ఇక 9వ ప్రకరణలో నిర్వేదాష్టకం. ఇది 8 ఉంటాయి. నిర్వేదము. హ్మ్. మొదట శిష్యుడు గురువు చెప్పిన అనుభవమునే దృఢపరుచుటకు ఇప్పుడు 8 శ్లోకాలతో వైరాగ్యం చూపించుచున్నాడు. హ్మ్. మొదటి శిష్యుడు గురువుకి చెప్పుకున్నాడు, ఇది స్వామి, ఇది స్వామి నా అనుభవం అని. ఆ! ఇలా అవ్వడండి, ఇలా ఉంటే వాడవ్వడు, వీడు బద్ధుడు. కాబట్టి ఆ బ ఆ బంధత్వమే నాకు లేదు. నేను నిర్వికారుడను అయి ఉన్నానంటన్న అనుభవాన్ని చెబుతూ దానికి వ్యతిరేకమైన దాన్ని కూడా చక్కగా స్పష్టంగా తెలుసుకొని చెప్పాడు శిష్యుడు. హ్మ్. ఇప్పుడు గురువు చెప్పిన అనుభవాన్ని అప్పుడు గురువు ఇలా ఇలా ఉండాలి అని చెప్పిన అనుభవాన్ని మరి దృఢపరుస్తూ 8 శ్లోకాల్లో వైరాగ్యమును చూపించుచున్నాడు. హ్మ్. ఇంతకుముందు గురువుకి చెప్పాడు, ఇలా ఉన్నాను స్వామి అని చెబుతూ వచ్చాడు. హ్మ్. చెప్తూ ఇంకా ఆ అనుభవాన్ని 8 శ్లోకాల్లో సుదృఢంగా చెబుతూ హ్మ్. నిరూపిస్తున్నాడు. ఏమని? ఇది నాకు కర్తవ్యము, ఇది నాకు అకర్తవ్యము అను దానికే కృతాకృతము అని పేరు. హ్మ్. కృతము అంటే చేయడం, అకృతం అంటే చేయకపోవడం. హ్మ్. కృ కృత్యము కదా! ఆ! అంటే పని కదా! పని చేయటం. ఇది నా కర్తవ్యమండి. ఇది నా కర్తవ్యం కాదండి అన్నదానిని కృతాకృతము అంటారు. హ్మ్. అంటే అవశ్యము ఇది నాకు చెయ్యవలసినది. ఇది నేను చెయ్యక్కర్లేదు అను ఈ రెండింటి యందును అభినివేశం అంటే పట్టుదల కలిగి ఉండకు నాయనా. హ్మ్. నేను చేసి తీరుతాను. చేసి తీరాలి. ఇది అసలు నేను చేయను అనేటువంటి విషయాల్లో నువ్వు ఏ పట్టుదల పెట్టుకొని ఉండకు. హ్మ్. మరియు ద్వంద్వములకు సుఖదుఖాదుల నుండి దూరుడుగా ఉండు. హ్మ్. ఎందుకంటే ఆ 2 ఎప్పుడును ఎవ్వరికి నీ శాంతిని కలుగు చెయ్యవు. హ్మ్. ఇందువల్ల ఓ జనక మహారాజా, నీవు అకృతాధికములను త్యజించుట ద్వారా వైరాగ్యమును పొందుము. చేయవలసింది, చేయకూడనిది, నేను ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యకూడదు అనే పట్టుదల పెట్టుకోకు. హ్మ్. అలాగే మళ్ళీ ద్వంద్వముల యందు అంటే సుఖ దుఃఖాలు యందు కూడా నాకింత సుఖంగా ఉంది, నాకింత దుఃఖంగా ఉంది అన్న భావనలు కూడా దూరంగా ఉండు. హ్మ్. ఎందుకంటే అవి 2 ఎప్పుడూ కూడా ఎవరికీ శాంతినివ్వవు. హ్మ్. అందువల్ల ఓ మహారాజా, నీవు అంటే చేయదగిన, చెయ్యకూడని విషయములను త్యజించుట ద్వారానే వైరాగ్యమును పొందుము. ఇక్కడ చెయ్యడానికి, చెయ్యవలసిన, చేయకుండా ఉండవలసిన అవసరమే లేదు. ఏదో చెయ్యబడుతుంది. ఏదో చెయ్యబడ్డం లేదు అంతే అని హ్మ్. ఉండు. హ్మ్. హ్మ్. ఏదో సుఖము దీనికి పొంగవలసిన పనే లేదు. ఏదో దుఃఖము దీనికి కుంగవలసిన పనే లేదు అని ఉండుము. హ్మ్. పట్టుదలను లేక హఠమును దేనియందు చూపకము. హ్మ్. దేనియందు ఇలాగే చేసి తీరుతా, ఇది చెయ్యను అనేటువంటి పట్టుదల దేనియందు పెట్టుకోకు. చెయ్యడానికి, చెయ్యకపోవడానికి నువ్వు కర్తవైపోకు. హ్మ్. కర్తవైపోయావంటే ఆ కర్మ యొక్క ఫలభోగం అనుభవించాలి. హ్మ్. కాబట్టి ఆ హఠము పెట్టుకోకు. చిత్త ధర్మ త్యాగ రూపమగు వైరాగ్యము వేల కొలది జనులలో ఏ ఒక్కడికి మాత్రమో కలుగుతుంది. చిత్తధర్మాలయ చిత్తధర్మాలైనటువంటి ఈ సంకల్ప వికల్పాలు, ఇచ్ఛా భోగ విషయ ఆసక్తులు ఇవన్నీ కూడా వాటి పట్ల వైరాగ్యం వేల కొలది జనులో ఏ ఒక్కరికో మాత్రమే కలుగుతుంది. ఎవ్వరూ కూడా చిత్తములో ఉన్నటువంటి వాసనల త్యాగము చేద్దాము, చెయ్యాలి, చెయ్యగలగడం అన్నది వేలలో ఏ ఒక్కరికో కలుగుతుంది. కాబట్టి ఓ జనక, వేల కొలది జనులలో భాగ్యవంతుడగు ఏ ఒక్కనికో మనస్సునందు వైరాగ్యం ఉత్పన్నమవుతోంది. వేల కొద్ది జనులలో ఎంతమంది ఉన్నారో హ్మ్. ఎవరికైనా వైరాగ్యం ఉందా? ఒకవేళ ఇదంతా ఏమిటో కలిగి తొలుగుతోందే గాని ఇక్కడ సత్యంగా ఏదీ లేదే అన్న వివేకం ఉన్నవారు వేల కొలది జనులలో
ఏ ఒక్క భాగ్యవంతుడగు అంటే ఎవడికి వైరాగ్యం ఉంటుందో వాడే భాగ్యవంతుడు. హ్మ్. ఆ భాగ్యవంతుడికి ఏ ఒక్కడికో మనస్సు యందు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. హ్మ్. వైరాగ్యం ఉత్పన్నమైందంటే అతడు నిజమైన భాగ్యవంతుడనమాట. హ్మ్. అట్టివానికి జీవించుట యందు గాని, భోగించుట యందు గాని కోరికలు నశించిపోతాయి. అది. ఎందుకంటే ఏదుంటే ఇంతకాలం ఏదో ఏదో ఉంది. ఏదైనా ఉందా ఏమిటి? ఆ! ఏదో ఏదో వస్తోంది ఉంటుందా ఏమిటి? హ్మ్. అన్న వైరాగ్యం ఎప్పుడైతే బుద్ధిలో స్థిరంగా ఉంటుందో అటువాడికి కోరికలన్నీ నశించిపోతాయి. హ్మ్. ఏం కోరతాడు? ఏది కోరినా, ఏది వచ్చినా అది లేకుండా పోయేదే కదా! ఆ! కానీ తెలిసాక ఇంకేం కోరతావు? ఏమి కోరం. కోరావు అంటే ఊరికే తెలిసింది గాని నీ హ్మ్. లోపల వాసన చావలేదని అర్థం. అంతే. హ్మ్. హ్మ్. అంచేత వాడికి భోగించయందు గాని కోరిక నశించిపోతుంది. ఎందుకనగా ప్రాపంచిక భోగములయందు ఏహ్యమును దోషదృష్టియే కదా వైరాగ్యము. హ్మ్. ఏహ్యం అంటే అసహ్యమని కాదు. కాదు. ఆ! హ్మ్. దోషదృష్టి. హ్మ్. ఉండదు అలా ఉండదు. ఉంటుంది. ఏది ఉండదు. అలా ఉంటుంది గాని ఉండదు. హ్మ్. ఉంటుంది కానీ ఉండదు. హ్మ్. ఆ ఉంటుంది అన్న దానిలోనే మనం చిక్కుబడిపోతున్నాం. అది. ఉండదు అన్నది లేకపోవడమే వైరాగ్యం లేకపోవడం. హ్మ్. ఉంటుంది అన్నది ఉండడమే వాసన బంధం. ఆ! ఉంది కదా మరి. అవును. ఆ! ఉండదు అన్నది కలిగితే అది వైరాగ్యం. హ్మ్. అప్పుడు ఇంక వాడికి ఉండదు అన్న దాని మీద ఏం కోరికుంటుంది? అవును కదా! ఉండదనమాట. అంచేత ప్రాపంచిక భోగముల యందు దోషదృష్టే కదా వైరాగ్యం అంటే. హ్మ్. ప్రపంచంలో ఉత్పత్తి వినాశములు గల ప్రతి వస్తువు దోషముతోటే ఉంటుంది. హ్మ్. ప్రపంచంలో ఏ వస్తువున్నా కలుగుతుంది, కాసేపు ఉంటుంది, తొలుగుతుంది. అవును. శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు. హ్మ్. భార్య గాని, బిడ్డలు గాని, ధనము గాని, శరీరము గాని మొదలైనవి ప్రీతిపాత్రములై ఉంటాయి. అంతే కదా ఎవరికైనా. హ్మ్. భార్య, బిడ్డలు, ధనము, తన శరీరం అంటే పాత్రములై ఉంటాయి కదా! హ్మ్. వారిని సుఖపెట్టాలని, తద్వారా తాను సుఖపడాలని పురుషుడు అనేక అనేక అనర్థ కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడిని సుఖపెట్టాలి, వాడు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉండాలి. హ్మ్. ఇంతే తాపత్రయం ఎవ్వరికైనా సరే. అంతే. దానికోసమే అనేక అనర్థములు చేస్తూ ఉంటాడు. హ్మ్. మరియు వీరి అందరూ జీవునికి బంధకారణములే అయ్యున్నారు. హ్మ్. మరి అందుకే కదా ఆ వాల్మీకిని "నువ్వు ఇన్ని పాపకార్యాలు చేస్తూ ధనం సంపాదిస్తున్నావు. నీవు సంపాదిస్తున్న ధనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ, నీవు సంపాదించిన పాపాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారేమో వెళ్లి అడిగి తెలుసుకొని రమ్మన్నారు హ్మ్. నారదుడు. వెళ్లి అడిగితే మాకేం సంబంధం? మమ్మల్ని నువ్వు పోషించాలి కాబట్టి పోషిస్తున్నావు. మాకు నువ్వు తెచ్చేటువంటి భోగ వస్తువుల పట్లనే మాకు సంబంధం ఉంది తప్ప నీ పాపంతో మాకు సంబంధం లేదు పొమ్మన్నారు వాళ్ళు. హ్మ్. అవునా? అవును. అప్పుడే కదా వాడికి విరాగం కలిగింది. ఆ! వాళ్ళ కోసం నేనింత కష్టపడి వాళ్ళని సుఖపెడితే వాళ్ళు సుఖపడుతున్నారు కదా! సుఖపెట్టగలిగాను కదా! అని నేను సంతోషిస్తుంటే హ్మ్. హ్మ్. వాడు సుఖాలనే తీసుకొని వాళ్ళకి ఎలా నేను ఆ సుఖాల్ని కలిగిస్తున్నానో దాని పాపాన్ని మాత్రం నాకే వదిలేస్తున్నారు. హ్మ్. ఆ పాపపు ధనముతో వారిని సుఖపెట్టి వాళ్ళు సుఖపడుతుంటే నేను సంతోషపడ్డం అంత అజ్ఞానం ఇంకేమైనా ఉందే? హ్మ్. అని తెలుసుకున్నాడు. హ్మ్. అజ్ఞానం అంటే ఏంటో తెలిసిందా? హ్మ్. ఆ! ఎవ్వడైనా సరే, ఏ పురుషుడైనా సరే ఈ ముక్క వింటే ఓహో! వీళ్ళందరూ సుఖంగా ఉంటే నాకు సుఖంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని నేను సుఖపెడతాను. వీళ్ళని నేను సుఖపెడితే వాడు సుఖంగా ఉంటే నాకు సుఖంగా ఉంటుంది గనక వాళ్ళని సుఖపెట్టడానికి ఏ అకృత్యమైనా చేసేస్తాను. వాడు సుఖంగా ఉంటే నాకు సుఖంగా ఉంటుంది గనక అని చేసుకుంటూ వస్తాడు. హ్మ్. కానీ వాళ్ళు నీవు ఇచ్చినటువంటి వస్తువులతో సుఖ అనుభవములనే తీసుకుంటారు తప్ప, నీవు ఏ విధముగా సంపాదించి పెట్టావో ఆ పాప అనుభవాల్ని వాళ్ళు తీసుకోరు. హ్మ్. మరప్పుడు నీకేం మిగులుతుంది? నువ్వు సంపాదించి పెట్టిన సుఖాలన్నీ వాళ్ళు ఆహా! ఓహో! అంటూ నిన్ను పొగుడుతూ అనుభవించేస్తున్నారు. హ్మ్. దానివల్ల నీకు కలిగిన పాపాన్ని నీకు వదిలేస్తున్నారు. హ్మ్. దీనికోసమా? వీళ్ళ కోసమా? నేను ఈ క్రియలన్నీ చేస్తున్నాను. మరి నా కోసం నేనేం చేసుకుంటున్నాను? నా కోసము పాపాన్ని మూటగట్టుకుంటున్నాను. హ్మ్. నాకిది అవసరమా? అని తెలుసుకున్నాడంతే వైరాగ్యం కలిగిపోయింది. హ్మ్. ఎవరైనా బలవంతంగా కలిగించారా? లేదు. ఆ!
అలాగే ఎవడైతే ఈ భార్య, ఈ బిడ్డలు, ఈ ధనము, ఈ శరీరము మొదలగునవి ప్రీతి పాత్రములై ఉన్నాయి నాకు, వారినందరినీ సుఖపెడితే తద్వారా నేను సుఖపడతాను అని పురుషుడు అనేక అనర్థములు చేస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ వాల్మీకి గారి ఆ పురుషుడు ఉమ్, అంటే మనమే. మరి ఎన్నో వీరందరూ జీవునికి బంధ కారణములై ఉన్నారు కదా. ఉమ్. మరి బంధ కారణాలైన వాళ్ళు అవ్వా బంధకం. భార్య, బిడ్డలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ భోగాలు, వాడు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అన్న భావనలు బంధమేనా? ఉమ్, నిజంగా చెప్పాలంటే స్త్రీలందరికీ కూడా ఉమ్, వారి భర్తలు తెచ్చి పెట్టేటువంటి ధనము వల్ల కలిగే భోగాలతోటే తప్ప వారి పాపపుణ్యాలతో సంబంధం ఉంటుందా? ఉండదు. ఉండదు. పురుషులందరికీ కూడా నా వాళ్ళు వీళ్ళు, వీళ్ళని నేను సుఖపెట్టాలి, వీళ్ళు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అన్న అజ్ఞాన భావనే తప్ప ఉమ్, తన గురించి తన ఆలోచన పురుషులకుందా? ఉమ్, లేదు. ఉంటే ఎవ్వడూ కూడా బంధాల్లో పడడు. ఉమ్, అందువల్ల వీటి యందు వైరాగ్యము కలగకుండా పురుషుడు ఒక్కప్పుడు కూడా ముక్తిని పొందజాలడు. ఉమ్, ఆ ఆ వివేక జ్ఞానము లేని వాడికి ఎప్పటికీ కూడా ముక్తి కలగదు. వాళ్ళని సుఖపెడుతున్నాను ధన్యుణ్ణయ్యాను అనుకుంటున్నాడు, ఉమ్, వాళ్ళని సంతోషపెడుతున్నాడు ధన్యుణ్ణయ్యాను అనుకుంటున్నాడే తప్ప ఉమ్, తన ధన్యత ఇదిగో వీరి మీద ఆధారపడి వీరి వలలో చిక్కుపోయాను అని వాడు అనుకోవడం లేదు. ఉమ్, ఈ హేతు వల్ల ప్రాపంచిక విషయముల యందు దోష దృష్టిని కలిగి ఉండుట ఎంతయో అవసరము. ఉమ్, ప్రపంచ వస్తువులందు ఈ దోష దృష్టిని కలిగి ఉండాలి. యోగ వాసిష్టమునందు కూడా ఇలా చెప్పబడింది. గొప్ప దుర్గంధ భూయిష్టమును జఠరాగి ప్రదీప్తమును అగు మాతృగర్భమునందు జీవుడు పడిన దుఃఖమున కంటే కుంభీపాక నరక యాతన కూడా తక్కువేట. ఉమ్. గర్భవాస నరకం. ఆ గొప్ప దుర్గంధ భూయిష్టమై ఉంటుంది. జఠరాగ్ని యొక్క వేడితో కూడి ఉంటుంది తల్లి గర్భం. ఉమ్, దానిలో జీవుడు పడిన దుఃఖము కంటే కుంభీపాక నరకమే నయమట. ఉమ్, కుంభీపాక నరకము అంటే బాగా మండుతున్నటువంటి మంటల నడుమను మనం పడేస్తే కలిగేటువంటి మంటల కంటే, మంటలు కూడా తక్కువేనట దీనికంటే, గర్భస్థ నరకం కంటే. ఉమ్, అగో అవన్నీ అనుభవించే వచ్చాం కానీ దాన్ని గుర్తు లేక ఉమ్. మళ్ళీ మళ్ళీ అలాంటివి కలగడానికి మళ్ళీ ఇంకో గర్భంలో పడ్డానికే ప్రయత్నం చేస్తున్నాం. లేదు. ఒకసారి నిప్పు కాలితే మళ్ళీ ఆ నిప్పులో పడ్డానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యం. మరి గర్భమందు పడిన నరకం నీకు గుర్తు లేకపోవడం వల్ల మళ్ళీ గర్భవాసం కోసం తయారయ్యే పనులు చేస్తున్నాం మనం. శాస్త్రము, గురువు ఇదయ్యా ఇంత హీనంగా, ఇంత హేయంగా, ఇంత బాధాకరంగా, ఇంత దుర్గంధభూయిష్టంగా ఉన్నటువంటి మళ్ళీ ఆ నరకంలో, ఆ గర్భ నరకంలో పడిపోతావయ్యా. పోయిన తర్వాత పుట్టిన తర్వాత కూడా నీకు సుఖం అన్నది ఊరికే ఎండమావులో నీటిలో కనపడుతుంది కానీ సుఖం ఉండదు. సుఖ ఆభాసను పట్టుకుని అరులు చాస్తూ బ్రతుకుతావు. ఆ బ్రతకడంలో మళ్ళీ గర్భంలో పడే పనులు చేస్తావు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే అని ఎప్పుడు అనిపిస్తుందయ్యా నీకు? తెలుసుకో తెలుసుకో అని జ్ఞానులందరూ కూడా ఘోషిస్తున్నారు. ఉమ్, అందుచేత ఇట్లు గర్భోపనిషత్తు అందు కూడా మరి గర్భ దుఃఖం అనేక రకాలుగా వర్ణింపబడింది. జీవుడు దుర్భరమగు గర్భ దుఃఖమును అనుభవించు కాలమున ఆ గర్భంలో ఉండి ఆ లోపల ఆ గర్భస్థ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు, హే ప్రభు, ఈసారి జన్మలో నేను తప్పక జ్ఞాన సాధన చేసుకుంటాను. ఆ జ్ఞాన సాధన వల్ల మళ్ళీ ఈ గర్భస్థ నరకమును పొందకుండా నన్ను నేను విడుదల కలిగించుకుంటాను. ప్రభో, నీవు నాకు అటువంటి జ్ఞానాన్ని కలిగించు అని వేడుకుంటాడు. ఉమ్, ప్రభో, ఇక జ్ఞాన సాధనలే చేస్తాను అంతే తప్ప మళ్ళీ జన్మల్లో గర్భాల్లో పడేటువంటి అజ్ఞానముల వైపు కొంచెము కూడా వెళ్ళనయ్యా. ఇదిగో ఇక్కడ అనుభవిస్తున్నాను కదా చేసిన దానికి, ఇక చాలు. ఇక మళ్ళీ నేను గర్భ నరకంలో పడే పనులు చెయ్యను. గతంలో చేశాను కాబట్టే ఈ గర్భంలో పడి నరక కూపంలో భరించరాని దుర్భన వేదన పడుతున్నాను. ఇక మళ్ళీ గర్భ నరకంలో పడే అకృత్యాలు చెయ్యనయ్యా. నీ స్మరణలోనే
మళ్ళీ గర్భంలో పడకుండా నన్ను నేను తరింప చేసుకుంటాను ప్రభో. నన్ను ఈ గర్భనరకం నుంచి బయట పడేయి అని ప్రార్థిస్తారట తల్లి కడుపులో ఉండగా. హ్మ్. మనందరం కూడా అలాగే ప్రార్థన చేసే వచ్చాం. హ్మ్. కానీ జన్మించిన తర్వాత మాయ కన్నేసింది. ఇక్కడి నుంచి బయటకొచ్చాడంతే. ఇక మళ్ళీ ఈ మాయా విలాసం మళ్ళీ గర్భ నరకానికి కారణమైన క్రియల వల్ల వచ్చేటువంటి సుఖాలనుకోవడం. హ్మ్. తర్వాత జీవుడు మళ్ళీ ఈ సంసార భోగములు ఎందే పడిపోతూ మళ్ళీ గర్భ దుఃఖాన్ని మర్చిపోతున్నాడు. ఈ కారణం వల్ల మాటి మాటికి మళ్ళీ ఆ గర్భస్థ నరకాన్ని మళ్ళీ బ్రతికి ఉన్నంతసేపు చచ్చిపోతాననే భయాన్ని పొందుతూనే బ్రతికి మళ్ళీ మరణ దుఃఖాన్ని పొందుతున్నాడు అని శివగీత యందు కూడా మరణ దుఃఖాన్ని మనకి చూపిస్తున్నారు. ఆహా కాంతే ఆహా ధనం పుత్రాహ కందమానః సుదారుణం మండూక ఏవ సర్పేణ మృత్యునా గీర్యతే నరః. ప్రాణములు విడిచిపెట్టుచున్న సమయమునందు కూడా జీవుడు ఆహా ఓయి నా ప్రియురాలా, ఆహా ఓయి నా ధనమా, ఆహా నా ఆస్తిపాస్తులా, ఓయి నా కుమారుడా, నన్ను ఈ మృత్యువు నుంచి తప్పించరా, నా ప్రియమైన సఖి నాకు ఈ చావు నుంచి తప్పించు అంటాడు. ఓహో నేను సంపాదించుకున్న ఆస్తిపాస్తుల ఐశ్వర్యాలు నాకు ఈ చావొద్దు, నన్ను ఆస్తిపాస్తుల ఐశ్వర్యాలు నన్ను ఈ చావు నుంచి తప్పించాలి అంటాడు. అలాగే ఓ పుత్రులారా మీకు ఈ జన్మనిచ్చి ఇంత ధనాన్ని భోగాన్ని ఇచ్చాను, ఇచ్చి నిన్ను ఈ నరకం నుంచి తప్పించండి, చావు నుంచి తప్పించండి అని పాపము సర్పము వాత పడిన కప్పలాగా భయంకరంగా అరుస్తూ మృత్యువాత పడిపోతున్నాడు. అవునా? హ్మ్. కాబట్టి అయః పాసేన కాలస్య స్నేహ పాసేన బంధుభిః ఆత్మానం కృష్యమాణస్య న ఖల్విస్తి పరాయణం. అనగా మరణకాలమునందు జీవునకు ఒక వంక యముని కాలపాశము చేతను, ఇంకొక వంక సంబంధీకుల స్నేహపాశము చేతను లాగబడుతున్నాడు. బంధుమిత్రులు బ్రతికించాలని చూస్తూ మళ్ళీ ఇటువైపు లాగుతున్నారు. హ్మ్. యముడు వాడి ఆయువు తీరింది, వాడు లాక్కెళ్ళిపోవడానికి వాడు లాగుతున్నాడు. హ్మ్. కానీ ఒక్కడు కూడా మృత్యువు నుంచి రక్షించడం సమర్థుడు కాడు. హ్మ్. వాడు నా వాళ్ళు అనుకున్న వారు ఎవ్వరూ కూడా నిన్ను మృత్యువు నుంచి రక్షించలేరు అని చెప్తున్నారమ్మా. ఈ రోజుకి కాపేద్దామా?